ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, తులారాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది, వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి తెలుసుకునే ముందు ఆ తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం ఆ నెలలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి నుంచి పంచమ స్థానంలో శని, షష్టమ స్థానంలో రాహువు, సప్తమంలో కుజుడు, ఇక అష్టమంలో రవి, గురు, శుక్ర, బుధులు. 15వ తారీఖు నుంచి శుక్ర, రవి, బుధులు మిథున రాశిలోకి సంచారం, అలాగే వ్యయమందు కేతు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గ్రహబలము అనుకూలంగా ఉంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రథమార్థం వరకు అనగా 15వ తారీఖు వరకు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వాక్స్థానం మీద శని కుజుల యొక్క ప్రభావం అమితంగా ఉండడం కారణం చేత మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకొని ఏ ప్రయత్నం చేసినా లేదా ఏ సందర్భంలోనైనా మీ వాక్కుని తక్కువగా వాడండి. ఎంత మౌనంగా ఉంటే అంత లాభపడతారని చెప్పవచ్చు. ఇక అత్యుత్సాహము, చేసేటువంటి ప్రతి పని యందు కూడాను అమితోత్సాహం మీకు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించగలము అనేటువంటి యొక్క ఆలోచన మీకు అధికంగా ఉండడం, తద్వారా అనుకున్నటువంటి ప్రయాణంలో మంచిగా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అధికంగా ఉండడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కుజ ప్రభావము చేత ఈ నెలంతా కూడా మీకు స్పీడ్ డెసిషన్స్ అనేటువంటివి ఉంటాయి. కొన్నిసార్లు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేదా చక్కగా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రతి నిర్ణయం కూడాను మీకు అందుబాటులో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక షష్టమ మందు రాహు ప్రభావం చేత ఈ తులారాశి వారికి ప్రధానంగా మీ యందు ఈర్ష్య పడేటువంటి వ్యక్తులే మీ చుట్టుపక్కల ఉంటారు. మీరు చేసే పనిలో విజయం మీరు పొందడం చూసి అసూయ పడుతూ ఉంటారు. తద్వారా కొంత మీకు నరదృష్టి ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చేసేటువంటి ప్రతి పనులలో పాపగ్రహ ప్రభావం చేత కొన్ని ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ మొక్కవని ధైర్యంతో ముందుకు సాగినట్లయితే ఈ జూన్ నెల అంతా కూడాను మంచిగా సాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల, తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రథమార్థంగా చూసుకున్నట్లయితే 5, 6, 7 తేదీలలో శరీరము వేడిని తట్టుకోలేక జ్వరం వచ్చేటువంటి అవకాశము కానీ, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా 28, 29, 30 తేదీల్లో, 5, 6, 7 తేదీలలో, 16, 17 తేదీలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో 8 రోజుల పాటు మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా మీరు ఏ పని యందు శ్రద్ధ పెట్టకుండా ఉంటుంటారు. కానీ దైవ అనుగ్రహం చేత మీరు ముందుకు సాగినట్లయితే ఈ మానసిక ప్రశాంతతని కోల్పోయినటువంటిది తట్టుకునేటువంటి దైవశక్తి మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తేదీలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనగా 28, 29, 30, 5, 6, 7 తేదీలో, 16, 17 తేదీల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం వస్తే మీకు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ నెల 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే ఈ తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే యోగ శని దోష ప్రభావం ఉన్న కారణం చేత ఈ శనీశ్వర హోమం జరిపించడం జరుగుతుంది. అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి ఆరోగ్యాని కోసమై మరియు జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసమై దాదాపుగా 18 హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయల రుసుముకి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు శుక్ర, రవి, బుధుల యొక్క సంచారము మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కగా పూర్తి చేసుకుంటారు. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా
వారసత్వ సంపదకు సంబంధించింది కానీ లేదా ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి రాణి బాకీలు కానీ మీకు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి మీకు ఉంటాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు పురోగతి సాధించవచ్చు. వ్యాపారానికి సంబంధించినటువంటి చేసే ప్రయత్నాల్లో జూన్ నెల ప్రథమార్థం వరకు అనగా 14వ తారీఖు వరకు ఈ యొక్క వ్యాపారంలో పెట్టుబడులు కానీ లేకపోతే ధనము ఇతరుల దగ్గర తీసుకోవడం కానీ ఇతరులకి అప్పివ్వడం కానీ చేయకుండా ఉండినట్లయితే మీరు కాస్త లాభపడతారని చెప్పవచ్చు. కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకోవాలి, భవిష్యత్తు ఆనందంగా ఉండాలనేటువంటి ప్రతి నిర్ణయం కూడా 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఏదేమైనప్పటికీ కూడాను ఆరోగ్యం పట్ల ప్రధానంగా శ్రద్ధ వహిస్తూ ఈ యొక్క తులారాశి వారు ఈ చెప్పినటువంటి విధానంగా ఈ 28, 29, 30, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు తేదీల్లో మీకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని గమనిస్తూ వాటిని అధిగమించే విధంగా ఆలోచనలు మీరు ప్రణాళికాబద్ధంగా వేసుకుంటూ ముందుకు సాగినట్లయితే ఈ నెల అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుంది. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. దాంపత్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రథమార్థం వరకు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎక్కువగా వాగ్వివాదాలు చేయకుండా ఉండినట్లయితే ఈ యొక్క 14వ తారీఖు వరకు కూడాను అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. 15వ తారీఖు నుంచి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్నటువంటి పనుల్లో కొద్దిగా మీకు విజయం బాట పడతారు. తద్వారా మీకు ఆనందంగా మీరు ఏదైతే ఊహిస్తారో ఆ ఊహించినటువంటిది మీరు సాకారం చేసుకునేటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి ఈ జూన్ నెల మాసం అంతా కూడా ఉంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా 5, 6, 7 తేదీల్లో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి తట్టుకోవడం కోసమే దైవ ఆరాధన కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది? ఈ తులారాశి వారికి జూన్ నెల మాసం అంతా కూడాను నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసుకోవడం, సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకము, అలాగే శనివారం రోజున తైలాభిషేకము ఈ నెల మాసమంతా చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ తులారాశి వారికి వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా ఇతరత్ర ఇబ్బందులన్నీ కూడాను వాటంతటవే పరిష్కారం అవుతాయి. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి ఈ యొక్క జూన్ నెల మాసమంతా కూడాను తులారాశి వారు ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, తులారాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.